హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిథి నవమి రాత్రి 10:51 తదుపరి దశమి నక్షత్రం అర్ధ సాయంత్రం 6:12 తదుపరి పునర్వాసు వర్షం లేదు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు మళ్ళీ మధ్యాహ్నం 3:11 తదుపరి 3:59 అమృత గడియలు ఉదయం 7:37 నుంచి 9:18 రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా జగన్ సర్కార్కు పెకలించేద్దాం కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం జెండాలు వేరైనా ఎజెండా ఒకటి జగన్ సీఎం కాదు సారా వ్యాపారి మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు సింహభాగం భాజపాకి రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు కేజ్రీవాల్కు ఈడీ సామాలు భారీ ఆధిక్యంతో పుతిన్కు పంటం కవితను కలిసిన కుటుంబ సభ్యులు ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు ఈనాడులో. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇక పిసిసి అధ్యక్షుడిగా రాజకీయం చూపిస్తా మా సర్కార్ను పడగొడతామంటే ఊరుకుంటామా ఈ రోజే ఒక గేట్ తెరిచాం కాంగ్రెస్లోకి చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి గంజాయి మొక్కలు తొలగించే పనిలో ఉన్నాం 2050 లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళిక మిర్ది మీడియాలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇవి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం గ్రేటర్ రాజకీయాల్లో మారనున్న సమీకరణాలు అంటున్నారు. జగన్ సర్కార్ను పెకలించేద్దాం ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం అవినీతిలో నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు మంత్రులు 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కుట్టుపడింది ప్రగతికి ఓటేయండి అరాచకానికి కాదు కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలిపారు. ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్ గా ఈనాడులో ఇవ్వడం జరిగింది. జెండాలు వేరైనా ఎజెండా ఒకటి ఏపీ పునర్నిర్మాణం కోసమే 3 పార్టీలు జట్టు ఎన్డీఏ పాలనలో రాష్ట్రాన్ని బాగు చేసుకుందామంటూ తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారట. జగన్ సీఎం కాదు సారా వ్యాపారి ఎన్నికల కురుక్షేత్రంలో కూటమిదే విజయం అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సింహభాగం భాజపాకి ఎన్నికల బాండ్ల తర్వాత మొత్తం రూపాయలు 8,718.5 కోట్లు ఇతర పార్టీలకి గణనీయ స్థాయిలోనే నిధులు ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకు రూపాయలు 509 కోట్లట. ఈసీ వెబ్సైట్లో తాజా గణకాలు ఇవి అంటూ ఆ వివరాలని ఈనాడులో ఇచ్చారు. మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరికలు కవిత అరెస్టుపై భరోసా ఆందోళనలు సరికాదు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కమల దళంలో చేరిన ఆరూరి రమేష్ నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేశారు. రామగుండంలో సింగరేణి విద్యుత్ కేంద్రం అంటూ మరో వార్త ఇచ్చారు ఈనాడులో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన చేస్తున్నారట. జెన్కో పాత థర్మల్ కేంద్రాన్ని అప్పగించాలని ప్రభుత్వానికి వినతి చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. కవితను కలిసిన కుటుంబ సభ్యులు ఈడీ కార్యాలయం వద్ద హరీష్ రావు కవిత భర్త అనిల్ కుమార్ కేటీఆర్ ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న భరోసా ఎమ్మెల్సీ కవితను ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు కలిశారు. రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆమెను కలవడానికి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అనుమతించిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత భర్త అనిల్ కుమార్ సోదరుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు న్యాయవాది మోహిత్ రావులు ఈడీ కార్యాలయంలో ఆమెను కలవడం జరిగిందట. నేటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అంటున్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలకు పసుపు హెచ్చరిక కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం 88% ఓట్లు ఆయనకే అంటున్నారు. ఢిల్లీ జల్ బోర్డ్ కేసులో కేజ్రీవాల్కు ఈడీ సామాలు నేడు వాంగ్మూలానికి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారట. ఈవీఎం ఈడీలతోనే మోదీ గెలుపు అవి లేకుంటే ఆయన విజయం అసాధ్యం జోడో యాత్రతో సామాన్యుడి సమస్యలు వెలుగులోకి ముగింపు సభలో రాహుల్ వ్యాఖ్యలు లోక్సభ ఎన్నికల్లో మందే గెలుపు ఇండియా కూటమి నేతల వెల్లడి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నా రాజకీయం చూపిస్తా వాట్సాప్ చాటింగ్లు లావాదేవీలపై నేడు జగిత్యాలకి మోదీ
అమ్మో రాజధాని బస్సులు రామోజీ కబ్జాలపై చర్యలేవి నామినేటెడ్ ప్రాధాన్యత విధేయతకే అంటూ జంపింగ్ షురు గొంతెండుతుంది WPL విజేత బెంగళూరు ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే బీజేపీకి దక్షిణాదిలో అనూహ్య ఫలితాలు ఏపీలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటే జయహో బీసీ ఇవి ప్రధాన హెడ్లైన్స్గా సాక్షులు ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరాలను చూద్దాం. నా రాజకీయం చూపిస్తా మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉంటామా? అందుకే ఓ గేట్ ఓపెన్ చేసిన ఎన్నికల నగరం మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెట్టిన ఇక ఎన్నికల రూపం చూపిస్తా 100 రోజుల ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామన్న సీఎం వెబ్రేట్ తెలంగాణ లక్ష్యమని వెల్లడించారు. మీడియా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంశాన్ని ఇచ్చారు. జంపింగ్లు షురు అధికార పార్టీలోకి ప్రారంభమైన చేరికలు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండానే కండువా మార్పు ఆపరేషన్ అక్బర్ మరింత పదునెక్కే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది అంటున్నారు. వాట్సాప్ చాటింగ్లు లావాదేవీలపై కస్టడీలో తొలి రోజున కవితకు ప్రశ్నలు సంధించిన ఈడీ ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో సంప్రదింపులపై ఈడీ కార్యాలయంలో 6 గంటల పాటు విచారణ చేశారట. కవితను కలిసిన భర్త అనిల్ కేటీఆర్ అరెస్ట్ లాయర్ విక్రమ్ చౌదరితో కేటీఆర్ అరెస్ట్ ప్రత్యేక భేటీ కావడం జరిగిందంటున్నారు. గొంతెండుతుంది నిర్మల్ జిల్లా పెబ్బి మండలం ధూమ్దారి గ్రామ పంచాయతీ పరిధిలోని చికామున్ వాగ్లో ఇసుకలో చెల్లిమి చేసి నీటిని బిందెలో నింపుకుంటున్న గిరిజన మహిళలు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తాగునీటి సమస్య శురువైందంట. భూగర్భ జలాలు అడుగంటడంతో నీళ్లు రాని బోర్లు 2-3 రోజులకు ఒకసారి నల్ల నీటి సరఫరా పలు చోట్ల అది లేక ట్యాంకర్లతో అందజేసిన తీరు ఎండాకాలం ప్రారంభంలోనే కమ్ముకుంటున్న తాగునీటి కటకట వచ్చే 2 నెలల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. WPL విజేత బెంగళూరు IPLలో 16 ఏళ్లుగా సాకారం కాని టైటిల్ కలను మహిళలు ప్రీమియర్ లీగ్లో RCB జట్ 2వ ఏడాది నిజం చేసుకుంది. స్మృతి మందన సారథ్యంలోని బెంగళూరు WPL విజేతగా నిలిచింది. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. బీజేపీకి దక్షిణాదిలో అనూహ్య ఫలితాలు పల్లె నుంచి పట్నం దాకా మోదీ నాయకత్వానికి మద్దతు లభిస్తుంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారట. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంటూ వార్తించారు. ట్రిబ్యునల్ తుది తీర్పు తర్వాతే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పరిశీలనపై కేంద్రం స్పష్టీకరించిందట. కృష్ణా ట్రిబ్యునల్ 2 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే పరిశీలిస్తామని వెల్లడించారట. ప్రాజెక్టు DPR మందింపు కూడా అప్పుడే నిర్వహిస్తామని జలశక్తి శాఖ వెల్లడించిందట. ఏపీలో జగన్ పార్టీ కాంగ్రెస్ ఒకటి 2 పార్టీలను ఒకే కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. ప్రభుత్వం వ్యతిరేక ఓటమి ఎన్డీఏకి పడకుండా ఇద్దరు కుమ్మక్కయ్యారు. సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అంశాన్ని ఇచ్చారు. జయహో బీసీ అంటూ వార్తించారు. అసెంబ్లీ లోక్సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం. దేశ చరిత్రలోనే బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలు లేవంటున్న సామాజికవేత్తలు గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నుముకగా తీర్చిదిద్దిన సీఎం 2019 ఫిబ్రవరి 10న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు ఆధిక్యంగా న్యాయం చేశారంటున్నారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకు సమున్నత స్థానం ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్ నాయకత్వానికి బలపరుస్తున్న బీసీలు భీమిలి దేదులు రాప్తాడు మోదర్మెట్ల సిద్ధం సభలో అది తెట్టతెలమంటూ వార్తించారు. నామినేట్ ప్రాధాన్యత విధేయతకి అంటూ దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా సాక్షులు ఇచ్చారు. అలాగే రామోజీ కబ్జాలపై చర్యలేవి రాష్ట్రంలో కొందరు కబ్జాదారులపై మాత్రమే చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఆ ప్రతిష్ట వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా కబ్జాదారుల దారిపైన చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారట. అమ్మో రాజధాని బస్సులు అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. రాజధాని బస్సులు చుక్కలు చూపుతున్నాయి. విరిగిన కుర్చీలు సరిగ్గా పనిచేయని ఏసీ క్లీనింగ్ అంతంత మాత్రమే కావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల నుంచి ఆదరణ ఉన్న నిధులు లేక కొత్త బస్సులను ఆర్టీసీ సమకూర్చలేకపోతుందంటున్నారు.
నేడు జగిత్యాలకు మోదీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా గీతా విద్యాలయం మైదానంలో విజయ సంకల్ప సభ పేరుతో తలపెట్టిన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయంటూ ఆ వార్తిచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. అక్కడ ఓట్ల లెక్కింపు తేదీ మార్పు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రంలో జూన్ 4న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును జూన్ 2కు మార్చినట్లు సిఈసి పేర్కొంది. బాండ్లతో బీజేపీకి 6,986.5 కోట్లు, ఎలక్టోరల్ బాండ్లతో అధికార బీజేపీకి అత్యధికంగా రూపాయలు 6,986.5 కోట్లు అందినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. కేజ్రీవాల్కు సామాన్లు పంపిన ఈడీ. ఢిల్లీ మద్యం విధానం కుంభకేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు ఆదివారం 9వసారి కేజ్రీవాల్కు సామాన్లు పంపారు. అవి లేకుంటే మోదీని ఎక్కలేడు. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుంటే ఎన్నికల్లో నెగ్గడం మోదీ తరం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారట. 16 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు. పురుషులు 10,000 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ గుల్వీర్ ఘనత అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గేట్లు ఎత్తినాం, రాజ్యాంగాన్ని మార్చేద్దాము, బీజేపీకి లేదు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. డిహెచ్ పై విచారణ, కవితపై ప్రశ్నల వర్షం. అవినీతి సర్కార్ను అంతమొందించండి. ఆ ఒక్కటి తప్ప ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడ ఆందోళనల. కాలోజీ హెల్త్ వర్సిటీకి సుస్థి. గుండెపోటుతో అత్త, ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు మృతి. ఈ అంశాలను ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. గేట్లు ఎత్తినాం, 100 రోజులు పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుట్రలను తిప్పికొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పవు. విద్యుత్ రెగ్యులేటర్ కమిషన్ ఇచ్చిన నోటీస్ సరికాదు. కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నాం. ఈఆర్సీ చైర్మన్ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు అనుకోవద్దు. కేసీఆర్, నిజాం ఇద్దరు తీరు ఒకటే, పేర్లు మాత్రమే వేరు. రాష్ట్ర ప్రజలపై రూపాయలు 9 లక్షల కోట్ల అప్పులు కుప్పటి పెట్టారు. ప్రవీణ్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామున్న అంగీకరించలేదు. జీఎస్టీ రాబడి పెరుగుతుంది, సంక్షేమానికి ఖర్చు చేస్తాం. గ్రేటర్లో 4 సహా 14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం. TUWJ మీట్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు, అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన దానం రంజిత్ రెడ్డి అని చెప్పేసి ఆ వార్తలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేద్దాము, బీజేపీకి లేదు అంటూ ఆ పార్టీదంతా అడావిడే. ప్రజలు న్యాయం మా వైపే. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుంటే ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు అని చెప్పేసి భారత్ జోడో న్యాయ యాత్రల ముగింపులో రాహుల్ మాట్లాడారు, ఆ అంశాన్ని ఇచ్చారు. అవినీతి సర్కార్ను అంతమొందించండి, పొరపాటున కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చొద్దు. ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు, ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. కుప్పకున్న రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం. అలాగే ఆ ఒక్కటి తప్ప యూనిక్ నెంబర్ లేకుండా మరోసారి ఎన్నికల బాల సమాచారం. ఈసారి రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరాలు వెల్లడించిన ఈసీ అనే అంశాన్ని ఇచ్చారు. కాలోజీ హెల్త్ వర్సిటీకి సుస్థి అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో నిర్వహణకు గాలికి వదిలేసిన గత ప్రభుత్వం. 150 పోస్టులకు 20 మంది విధులు. రిటైర్డ్ ఉద్యోగులకు పునర్వాస కేంద్రం. 3 శాఖల్ని కంట్రోల్ చేసిన దంత వైద్యుడు. 9 ఏళ్లుగా వర్సిటీకి ఒక్కరే వైస్ ఛాన్సలర్. అబుడ్స్మన్ లేకపోవడంతో వర్సిటీని డిఫాల్ట్లో పెట్టిన యూజీసీ అనే వార్త ఇచ్చారు. ఢిల్లీలో వ్యాపారం లావాదేవీలు, ఇక్కడ ఆందోళనల. మద్యం స్కామ్లో కవిత అరెస్టుతో రాష్ట్రానికి బీజేపీకి ఏం సంబంధం? గ్యారెంటీపై కాంగ్రెస్ను వెంటాడుతాం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు జగిత్యాల ప్రధాని మోదీ సభ అంశానిచ్చారు. కమలం గూటికి ఆరూరి రమేష్. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అని చెప్పేసి వార్తిచ్చారు. గుండెపోటుతో అత్త, ఆమె మరణాన్ని తట్టుకోలేక కోడలు మృతి చెందారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు మరణం. యాదాద్రి జిల్లాలోని ఈ ఘటన చోటు చేసుకుంది. డిహెచ్ పై విచారణ, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్య శాఖ సమూల ప్రక్షాళనకు చర్యలు. పలు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్, బోధన ఆసుపత్రులు, సూపరింటెండెంట్లు మార్పు. ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్కు స్థానచలనం. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపాల్. పలువురు డిఎంహెచ్ఓల బదిలీ. అమాన్యాలతో ఆగిన కొందరు అనే వార్త ఇచ్చారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఉదయం 9:30కు ప్రారంభం. 5 నిమిషాల వరకు విద్యార్థులకు గ్రేస్ టైం ఇచ్చారు. మా సెంటర్ ఎక్కడ? 10th హాల్ టికెట్లో పరీక్ష కేంద్రం చిరునామాలో తికమక. హైదరాబాద్లో కొందరు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అనే అంశాన్ని ఇచ్చారు.
10వ తరగతి వార్షిక పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇంటర్ పరీక్షల సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిమిషం ఆలస్యమైనా సరే అని చెప్పేసి ఆ అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. అకాల వర్షం రైతన్న ఆగం, ఆర్థిక ఇబ్బందులతో రైతు, పాలమూరుకు బ్రేక్, 2 గంటల వెయిటింగ్, స్పీకర్ కలవలే, నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్, నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త, ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు, నియామకాలు నిలిచేనా, 5 నిమిషాలు ఆలస్యమైన ఓకే. ఇవి ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. వీటికి సంబంధించి వివరించుతాం. అకాల వర్షం రైతన్న బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కామారెడ్డిలో 20,071 ఎకరాల, నిజామాబాద్లో 6,058 ఎకరాలు, సిరిసిల్లాలో 500 ఎకరాల దెబ్బతిన్న వారి గోధుమ, మామిడి, ఉల్లి పంటలు. 2 గంటల పాటు ఈదురుగాలు బీభత్సం, రైతులను ఆదుకోవాలని పోచారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో కోతులాబాద్లో విషాదం చోటు చేసుకుంది. పాలమూరుకు బ్రేక్, ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపివేసిన కేంద్రం, కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే, సర్కార్కు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ, సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు అని చెప్పేసి ఆర్టీఐతో వెలుగులోకి సమాచారం. నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ అంటూ వార్తించారు. పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరనున్నారట. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నా, ఎక్కడున్న బహుజన మహనీయులు సిద్ధాంతాన్ని గుండెలో దాచుకుంటా వాళ్ళ కళలను నిజం చేసే దిశగా పయనిస్తా ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. 2 గంటల వెయిటింగ్, స్పీకర్ కలవలే, దానంపై అనర్హత వేటు పిటిషన్ ఇచ్చేందుకు వెళ్లిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణమని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఎంపీలు దొంగలైతే మీరెలా చేర్చుకున్నారు, మా పార్టీ నుంచి లాగేసి మీ పార్టీ టికెట్లు ఎలా ఇచ్చారు, కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారందుకే దేశమంతా దళిత బంధు అమలు చేసే దమ్ముందా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతు బంధు ఆగిందా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు ఏమైంది అని చెప్పేసి రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. మీడియాతో అంశాన్ని ఇచ్చారు. నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు, అక్రమ అరెస్టుపై సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్, ఈడీ అధికారులు అన్ని ప్రశ్నలకు కవిత సమాధానం, ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీష్ రావు భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు అనే అంశాన్ని ఇచ్చారు. నియామకాలు నిలిచేనా, ఎన్నికల కోడ్తో గురువారం పోస్టింగ్స్ పై సందిగ్ధత ఏర్పడింది. అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం, అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు, ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు, హడ్ హక్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వడమే మార్గం అంటున్నారు. 5 నిమిషాలు ఆలస్యమైన ఓకే. ఎస్ఎస్సీ విద్యార్థులకు గ్రేస్ టైం ఇచ్చారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించారు విద్యార్థులకి. క్వాటరాక్ట్కు సరైన మందు పసుపు అల్లం, ఆయుర్వేద దినుసులకు కంటి శుక్లాల సమస్యను తగ్గించే శక్తి ఉందట. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడించారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నమస్తే తెలంగాణలో ఇచ్చారు. జేఈ నీటి పరీక్షలు యథాతథం, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని చెప్పేసి ఎన్టీఏ తెలిపింది. ఏప్రిల్ 4-15 మధ్య జేఈ మెయిన్ సెషన్ 2 ఉంటుందట. వారంటీలు లేని 6 గ్యారెంటీలు చట్టబద్ధత హామీ ఏమైంది అని చెప్పేసి మేనిఫెస్టోలో తుంగలో తొక్కారు. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ సంక్షోభం, రైతులు పేదలను పట్టించుకోరా, ఈ ప్రభుత్వం ఇంకెవరి కోసం, 100 రోజుల పాలనపై హరీష్ రావు ఫైర్ అయ్యారు అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాంప్ ఆర్సీబీ WPL టైటిల్ తొలిసారి కైవసం, ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం సాధించారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. प्रभु पाहि आपन नमामि गणपति बप्पा मोरया, गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया, गणपतये नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बप्पा मोरया, ओम गं गणपतये
गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। चलो करो तैयारी, आ चुके हैं अटल बिहारी। मैं अटल हूं, देखिए सिर्फ Z5 पर। మీ గట్ ఆరోగ్యంగా లేకపోతే మీ శరీరం సంకేతాలను ఇస్తుంది. యాసిడిటీ అండ్ గ్యాస్, ఫ్లోటింగ్, డైరియా, ఫ్రీక్వెంట్ స్టమక్ ఏక్ అవుతాయి. ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఉన్న కారణం మీ గట్లో ఉండే गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः, श्री सिद्धिविनायक नमो नमः, अष्टविनायक नमो नमः, गणपति बाप्पा मोरया। नमो नमः गणपति बाप्पा मोरया।
गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే 18 చెక్ పోస్టులు, 77 తనిఖీల బృందాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 512, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కార్యాచరణ చేస్తున్నారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారు. 10 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు. విద్యార్థులు 21,893 మంది ఈరోజు హాజరు కానున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తామంటూ అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల నష్టంపై సర్వే చేయిస్తామని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బాపునగర్ శివారు సాలూరు క్యాంపు నాగన్పల్లిలో శనివారం కురిసిన వానకు దెబ్బతిన్న పంటలకు ఆదివారం ఆయన పరిశీలించారట. అమృత్ 2.0 పథకానికి ఎన్నికల గండం. ప్రకటనతో నిలిచిపోతున్న పనులు. రూపాయలు 515 కోట్ల నిధులు కేటాయింపు. ప్రచార సభలకు అనుమతి తప్పనిసరి. ఎన్నికల ప్రచార సభల సమావేశాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. నేటి నుంచి జోన్ 1 ఆయకట్టుకు సాగునీరు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు కాకతీయ కాలువ ద్వారా సోమవారం ఉదయం 6 గంటల నుంచి జోన్ 1 ఆయకట్టుకు నీటిని అందించనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారట. నేటి ప్రజావాణి రద్దు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి అధికారులు రద్దు చేశారు. పెరిగిన రైలు వేగ పరిమితి. ఇందూరు కేంద్రంగా వివిధ మార్గాల్లో రైలు లైన్ వేగ పరిమితిని ఆ శాఖ పెంచిందట. ఉత్తర తెలంగాణపై భాజపా గురి. నేడు జగిత్యాలలో ప్రధాని మోదీ సభ. భాజపా ఉత్తర తెలంగాణపై గురిపెట్టింది. గత లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో 4 స్థానాలు గెలవగా అందులో 3 ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాలే కావడం విశేషం. వడగళ్లు తెచ్చిన కన్నీటి కష్టం. ఇందల్వాయి మండలం మెగానాయక్ తాండాలో రాలిన వరి ధాన్యం. ఎడపల్లి టానకల శివార్లో నేల కొరిగిన వరి పంట. జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి యాసంగి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది అని చెప్పేసి వార్తిచ్చారు. 6,058 ఎకరాలపై ప్రభావం చూపింది. ప్రాథమిక అంచనా సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడవుల్లో పెచ్చుమీరిన వేట. గాంధారి మండలం రాంపూర్ గడ్డలో పల్లపు హనుమంతు ఇంట్లో దొరికిన తుపాకులు, కత్తులు, ఇతర ఆయుధాలు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. కన్నుల పండవగా శ్రీవారి కళ్యాణం. పూజలు చేసిన దేవనాథ రామానుజ స్వామి, వేద పండితులు. బీర్కో శ్రీవారి బ్రహ్మోత్సవాలు భాగంగా తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారట. హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య. ఆర్మూరులోని 2023 జూలైలో జరిగిన అక్క చెల్లెల జంట హత్యల నిందితుడైన చేవూరు చెందిన బండి గంగాధర్ ఆధ్వర్యం ఆర్మూరు విద్యానగర్లో బలన్మరణానికి పాల్పడ్డారట. బంగ్లాపై పచ్చదనం. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే పచ్చని గడ్డితో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఏర్పాటు చేసి అందంగా అలంకరించడం సాధారణమే. కానీ నిజామాబాద్ నగరంలోని ఓ ఇంటి ముందు ఖాళీ స్థలం లేకపోవడంతో బంగ్లాపైనే పచ్చని గడ్డితో పరిచి అందమైన లాన్ ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూల మొక్కలతో అందంగా అలంకరించడంతో ఆహ్లాదం సంతరించుకుంది అని చెప్పేసి ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఉసుకులు పడ్డాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతోనే కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఉన్న జాతీయ నాయకుల, రాజకీయ నేతల విగ్రహాలకు ఆదివారం ఉదయం నుంచి ముసుగులు వేసే పనిలో ఎన్నికల సిబ్బంది నిమగ్నమయ్యారట. ఉన్నతాధికారుల ఆదేశాలతో విగ్రహాలకు తెల్లటి ముసుగులు వేయడం జరిగిందని చెప్పేసి ఆంక్షించారు. రైళ్లకు విద్యుత్. చిత్రం చూసి ఇదేదో మామూలు విద్యుత్ ఉపకేంద్రం అనుకుంటున్నారా? కాదు, ఇది రైల్వే శాఖకు చెందిన విద్యుత్ ఉపకేంద్రం అంటూ ఆంక్షించారు. సరస్వతి మాతకు కలెక్టర్ పూజలు చేశారు. మాతా క్షేత్రంలో కలెక్టర్ దంపతులకు సన్మానిస్తున్న ప్రతినిధులు అని చెప్పేసి ఆంక్షించారు. నవజాత శిశు మరణాలు తగ్గించాలి. ప్రభుత్వ నిర్ణయం బడులకు వరం, తగ్గనున్న ఆర్థిక భారం. భారతీయ వాస్తవ చరిత్ర కాపాడాలి అని అంశాలిచ్చారు. పాఠ్య పుస్తకాలు, పత్రికలు, ప్రచార మాధ్యమాల ద్వారా కొందరు వాస్తవ చరిత్ర మరుగున పడేసేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఉపపీఠానికి తరలిచ్చిన నేతలు. ఉపపీఠంలో ఎంపీ బీబీ పటేల్, కేంద్ర మంత్రి భగవత్, జిల్లా అధ్యక్షురాలు అరుణతార తదితరులు పాల్గొన్నారు. అంశాన్నిచ్చారు. పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్యం చేసుకుంది. బాన్స్వాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ అంశాన్నిచ్చారు. ఇది ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం.
నామినేటెడ్ జోష్ ఉమ్మడి జిల్లాలో 4 కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేట్ పదవులు ఎన్నికల నగారా మోగిన రోజు నియామకం బాల్కొండ నియోజకవర్గం నుంచే 3కి అవకాశం అని చెప్పేసి బాన్స్వాడ నుంచి ఒకరికి అని చెప్పేసి చెప్తున్నారు. నేటి నుంచి 10 పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు జిల్లాలో 141 పరీక్ష కేంద్రాలు హాజరు కానున్నాయి.